లారీలు ఇతర వాహనాలు వెనుక హారన్ ఓకే ప్లీజ్ అని ఎందుకు రాసి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ప్రతిరోజు అనేక సందర్భాల్లో చూసే కొన్ని పదాలు, సింబల్స్ ఇలా ఏవైనా సరే అవి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చాయో మనకి తెలియదు, కానీ వాటిని ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. మరి మీరు లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలపై హారన్ ఓకే ప్లీజ్ అనే పదాలు చూసే ఉంటారు. అయితే వీటిని ముందుగా ఎవరు వాడారో, ఎందుకోసం వాడారో మనకి తెలియదు. హారన్ ఓకే ప్లీజ్ మూలాల వెనుక ఉన్న అర్థాలు మరియు సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాహనాలు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వెనుక ఉన్న వాహనం ఖచ్చితంగా హారన్ మోగించాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ఇలా పెట్టి ఉండొచ్చు. వెనుక ఉన్న వాహనాలు హారన్ మోగిస్తే దాన్ని విన్న ముందు వాహన డ్రైవర్ ఓకే అని భావించి వెనుక డ్రైవర్కు ఓవర్టేక్ చేసేందుకు దారి వదులుతాడు. ఈ క్రమంలోనే వెనుక ఉన్న డ్రైవర్కు ఓకే అని చెప్పేందుకు ముందు ఉన్న డ్రైవర్ లైట్లను వెలిగిస్తాడు. అందువల్లే హారన్ ఓకే ప్లీజ్ అనే పదాలు ట్రక్కుల వెనుక పెట్టి ఉంటారని తెలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వాహనాలను కిరోసిన్తో నడిపేవారట. దాన్ని సింబాలిక్గా చూపేందుకు కొన్ని వాహనాలకు వెనుక ఆన్ కిరోసిన్ అని రాసేవారు. ఇలా సూచిస్తే వాహనాలు ఢీకొని మరియు ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉండేవి. అయితే అది ఓకేగా మారింది. అందుకే ఆ పదం హారన్ ప్లీజ్ మధ్యలో వచ్చింది. ఒకప్పుడు టాటా ఆయిల్స్ మిల్స్ లిమిటెడ్ ఓకే అనే డిటర్జెంట్ను అమ్మేది. అయితే ఆ ప్రొడక్ట్ను ప్రమోట్ చేసుకునేందుకు ట్రక్కుల వెనుక అలా ఓకే అని రాయించేవారట. ఈ క్రమంలో హారన్ ప్లీజ్ల మధ్యలో అది వచ్చి చేరిందని చెబుతారు. వాహనాల వెనుక హారన్ ఓకే ప్లీజ్ అనే పదాలు చదివితే వెనుక ఉన్న వాహనాలు సేఫ్ దూరంలోనే ఉన్నట్టు అర్థం. అందుకే అలా రాయడం మొదలుపెట్టారు. హారన్ ఓటీకే అంటే ఓవర్టేక్ అనే పదాలు హారన్ ఓకే ప్లీజ్గా మారాయట. హారన్ ఓటీకే అంటే వెనుక ఉన్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా హారన్ మోగించాలని అర్థం వస్తుంది. అందుకే ఆ పదాలు అలా మారినట్టు తెలుస్తుంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.